ఆగస్టు 6 మంగళవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం. ఈ రోజు తిథి విధియ రాత్రి 7:52 వరకు. నక్షత్రం మఖ సాయంత్రం 5:44 వరకు. వర్జ్యం ఉదయం 4:32 నుండి 6:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:24 వరకు. తిరిగి రాత్రి 11:14 నుండి 11:59 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:04 నుండి 4:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:32 నుండి సాయంత్రం 5:07 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6 గంటలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6:43. ఈ రోజు విశేషం శ్రావణ మాసం మంగళవారం. శ్రావణ మాస వ్రతాలు అనగానే ప్రధానంగా గుర్తుకొచ్చేది వరలక్ష్మీ వ్రతం. ఆ తర్వాత శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం మంగళగౌరీ వ్రతం. దీనికే శ్రావణ మంగళవార వ్రతం అని, మంగళగౌరీ నోము అని పిలుస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. శ్రావణ మాసంలో మంగళవారములు ఎన్నొస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజించాలి. ఇలా చేస్తే మహిళలకు సౌభాగ్యం కలకాలం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో ఉత్సాహం లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. రావాల్సిన బాకీలు అంది అవసరాలు తీరుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో మరిన్ని లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో పై స్థాయి నుంచి ప్రశంసలు అందుకుంటారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. మిశ్రమ కాలం నడుస్తోంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి. గొడవలకు దూరంగా ఉండాలి. వాదోపవాదాలతో కాలం వృధా చేయవద్దు. మిత్రబలం రక్షిస్తుంది. ధర్మ మార్గాన్ని వదలవద్దు. వ్యాపారంలోనూ సమస్య ఉంటుంది. కుటుంబ సభ్యులతో చర్చించి పరిష్కరించాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులుండవు. కొత్త పనులను ప్రారంభించడం కోసం మంచి సమయం. శివారాధన మేలు చేకూరుస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈ రోజు ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కొన్ని విషయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. కాంట్రాక్టర్లు శుభవార్తలు వింటారు. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. కుటుంబ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాల్లో కొంత అనుకూలత కనిపిస్తుంది. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో మరింత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రాజకీయ వర్గాలకు నూతన పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. అనేక శుభాలున్నాయి. గృహ భూ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే శుభం కలుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించండి. బంధువులతో అకారణంగా విభేదాలొచ్చే అవకాశం కనిపిస్తోంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ఆస్తి వివాదాలు తీరుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విద్యార్థులకు శ్రమకి తగిన ఫలితం అందుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు వరిస్తాయి. ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. కళారంగం వారి యత్నాలు ముందుకు సాగవు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. శివనామ స్మరణ ఉత్తమం. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి.
ఈ రాశి వారికి ఈ రోజు ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది. మిత్రులతో మరింత సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని వ్యవహారాలు పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థుల్లో పట్టుదల పెరుగుతుంది. ప్రత్యర్థులను కూడా ఆకర్షిస్తారు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. రావాల్సిన సొమ్ము అంది ఎటువంటి ఖర్చులైనా అధిగమిస్తారు. కుటుంబంలో విభేదాలు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు క్రమేపీ లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. శుభయోగం ఉంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వర్తించాలి. ఆనందించే అంశం ఉంది. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కొస్తాయి. అనారోగ్యాల సమస్యల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కనకధార స్తోత్రం చదివితే శుభం కలుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల స్థితి. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యలు ఓర్పుగా పరిష్కరించుకుంటారు. స్థలాల కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు మరింత అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై ప్రస్తావన ఉంటుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల పరిణామాలు కనిపిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారి వివాదాలు సర్దుమణుగుతాయి. ఉద్యోగ ఫలాలు అనుకూలం. అభిష్ట సిద్ధి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు కొంతవరకు తొలగుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. నూతన వస్తు లాభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. ఈశ్వర సందర్శన శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ రోజు బంధుమిత్రులతో నెలకొన్న విభేదాలకు పరిష్కారం లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. రావాల్సిన బాకీలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం గోచరిస్తోంది. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. రాజకీయ వర్గాల ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్ట కాలం నడుస్తోంది. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. చంద్రశేఖర అష్టకం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన పనులు పూర్తి చేసే వరకు విశ్రమించరు. కొన్ని వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ప్రోత్సాహం అందుతుంది. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాల్లో క్లిష్ట సమస్యలు తీరతాయి. కళారంగం వారికి నూతన ఉత్సాహం లభిస్తుంది. ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి. ధర్మబద్ధంగా పనులు చేయండి. ఆత్మ విమర్శ అవసరం. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. దుర్గా ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ రోజు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆప్తులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. మీ నైపుణ్యాన్ని నిరూపించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. కుటుంబ సభ్యులు అన్నిటా చేయూతను అందిస్తారు. కొద్దిపాటి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు మాత్రం కాస్త ఒత్తిళ్లు పెరుగుతాయి. ఉత్తమ కాలం నడుస్తోంది. ఆశించిన ఫలితం వస్తుంది. అదృష్టవంతులవుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ధనయోగం ఉంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఇష్టదేవతను స్మరించండి. మేలు జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి.
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాహ వేడుకలపై చర్చలు సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ఈ రోజు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. ఇంటా బయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. నవగ్రహ శ్లోకాలు చదవండి, శుభం జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు సమయానుసారం పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. భూ వివాదాలు సర్దుకుంటాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి. వాహన సౌఖ్యం. పాత మిత్రుల కలయిక వలన కొత్త ఉద్యోగాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన కాలం. అనేక శుభాలు జరుగుతాయి. ఉన్నత స్థానం లభిస్తుంది. మేలు చేసేవారు ఉన్నారు. అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. గొప్ప భవిష్యత్తుకై ప్రయత్నించండి, సత్ఫలితం వస్తుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆనందించే అంశాలున్నాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇష్టదేవతారాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ రోజు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. కొత్త వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ యత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. కొత్త భాగస్వాముల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగాల్లో పని ఒత్తిళ్లు కొంతమేర తగ్గుతాయి. రాజకీయ వర్గాలకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. శుభకాలం నడుస్తోంది. అనుకూల ఫలితాలొస్తాయి. కుటుంబ విషయాల్లో ఆసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. ఉద్యోగంలో అధికారులతో చర్చలు అధిగమిస్తారు. ఇష్టదైవ స్మరణ శుభాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈ రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం. చర్చల్లో అనుకూలత కనిపిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృధా ఖర్చులు తగ్గుతాయి. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. అనుకోని విధంగా ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. ఎటువంటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. ఇల్లు వాహనాలు కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. అధికారుల అనుగ్రహం సిద్ధిస్తుంది. బాధ్యతలను సక్రమంగా పూర్తి చేస్తారు. శ్రమ అధికమైన మంచి ఫలితాలు రాబడతారు. గృహమున శుభకార్యాలు ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసొస్తాయి. స్థిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. వాహన యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు. నవగ్రహ శ్లోకాలు చదవండి, మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆ లక్ష్మీదేవి కృప మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శాంతి.